తెలంగాణ ప్రయోజనాల పరిరక్షణలో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. తెలంగాణ ప్రయోజనాల విషయంలో మాజీ సీఎం కేసీఆర్ ఎన్నడూ రాజీ పడలేదని ఆయన పేర్కొన్నారు. ఈ నెల 18న జరగనున్న గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు సమావేశం ఎజెండాలో తెలంగాణకు అన్యాయం చేసే అంశాలను చేర్చారని హరీష్ రావు విమర్శించారు. గోదావరిపై ఇప్పటికే తెలంగాణకు లభించిన ప్రాజెక్టుల అనుమతులను రద్దు చేసే ప్రతిపాదనలను ఎజెండాలో పొందుపరిచారని ఆరోపించారు. అలాంటి నిర్ణయాలు అమల్లోకి వస్తే రాష్ట్ర జల హక్కులకు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రయోజనాల పరిరక్షణలో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి హరీష్ రావు ఆరోపించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు అందిస్తారు. సైదులు. మౌనిక, ఈరోజు తెలంగాణ భవన్లో మాజీ మంత్రి బీఆర్ఎస్ శాసనసభ ఉపనేత హరీష్ రావు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ మీడియా సమావేశంలో అనేక అంశాలు ఆయన ప్రస్తావనకు తీసుకొచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి తీరు సరైనది కాదు. తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి నీటి వాటా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్ష ధోరణి అవలంబిస్తూ వస్తుంది. గురు దక్షిణ కింద చంద్రబాబు నాయుడుకు రేవంత్ రెడ్డి నీళ్లు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. గోదావరి జలాలు తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి నీటి వాటా విషయంలో కొట్లాట చేయకుండా ఆ నీళ్ళన్నీ కూడా ఆంధ్రప్రదేశ్కి కట్టబెట్టే ప్రయత్నం రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. తెలంగాణకు తీవ్ర నష్టం చేకూర్చే పని రేవంత్ రెడ్డి చేస్తున్నాడని చెప్పేసి కూడా హరీష్ రావు అంటున్నాడు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా తెలంగాణ రాష్ట్రం సాధించి ఏనాడు కూడా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడకుండా పోరాటం చేసేవారు అని చెప్పేసి కూడా అన్నారు. ఈ నెల 18న గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి నీటి వాటాలు, ముఖ్యంగా గోదావరి జిల్లాలకు సంబంధించినటువంటి అంశం చర్చించబోతున్నారు. అందులో కొన్ని అంశాలను ప్రధాన ఎజెండాగా పొందుపరిచారు. ఆ ఎజెండా అంశాలు చూస్తే తెలంగాణ బిడ్డగా, ఉద్యమకారుడిగా నా కడుపు రగిలిపోతుందని చెప్పేసి కూడా హరీష్ రావు అన్నారు. ఎందుకంటే ఆ ఎజెండాలో ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలకు ఎక్కువగా ఉండే విధంగా అందులో ఎజెండాల్లో పొందుపరిచారు. కానీ తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం జరిగేలా ఆ ఎజెండాలో పొందుపరిచారు. మా ఎజెండా పొందుపరిచేటప్పుడు ఇటు ఆంధ్రప్రదేశ్ ఇరిగేషన్ శాఖ అధికారులు సమావేశంలో పాల్గొంటారు, తెలంగాణ రాష్ట్రానికి చెందినటువంటి ఇరిగేషన్ అధికారులు ఎజెండా సమావేశంలో పాల్గొంటారు. ఆ ఎజెండాలో ఎటువంటి అంశాలు పొందుపరుస్తున్నారు అనే విషయాన్ని ఇటు అధికారులకు, తెలంగాణ అధికారులకు తెలిసినప్పుడు వెంటనే అభ్యంతరం చెప్పాల్సింది పోయి ఎందుకు మౌనంగా ఉన్నారు? మౌనంగా ఉండబట్టే ఎజెండా సిద్ధం చేసి పెట్టి ఈ నెల 18వ తారీఖు రోజు గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు సమావేశం ఏర్పాటు చేశారని చెప్పేసి కూడా హరీష్ రావు అన్నారు. అంటే ఎజెండాలో పొందుపరిచినటువంటి అంశాలు చూస్తే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యంగా నీటి వాటా విషయంలో తీవ్ర అన్యాయం జరిగే అవకాశం ఉందని, దాంతోపాటు ముఖ్యంగా గోదావరి రివర్ పైన దాదాపుగా తెలంగాణ ప్రాంతంలో 7 ప్రాజెక్టులు ఉంటే ఆ 7 ప్రాజెక్టులు అభ్యంతరాలు తెలుపుతూ ఎజెండా పొందుపరిచారు. ఇది ఎంతవరకు సబబు అని చెప్పేసి కూడా మాజీ మంత్రి హరీష్ రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఎందుకంటే ఆనాడు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గోదావరి రివర్ పైన దాదాపుగా 7 ప్రాజెక్టులకి అనుమతి తీసుకొచ్చి దాదాపు నిర్మాణాలన్నీ కూడా పూర్తి చేసి కొన్ని నిర్మాణాలు కేంద్రం నుంచి కొన్ని నిర్మాణాలు పూర్తి చేసేందుకు కేంద్రం నుంచి కొంత అనుమతి వస్తే, పర్యావరణ అనుమతులు వస్తే దాదాపుగా పూర్తయ్యే పరిస్థితి ఉంది. కానీ ఇవాళ ఆ 7 ప్రాజెక్టులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభ్యంతరం తెలుపుతూ యొక్క ఈ నెల 18న జరగబోయేటువంటి ఎజెండాలో సమావేశ ఎజెండాలో పొందుపరిచినప్పుడు ఎందుకు అధికారులు మౌనంగా ఉంటున్నారని చెప్పేసి కూడా హరీష్ రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. కాబట్టి రేవంత్ రెడ్డికి రాష్ట్ర ప్రయోజనాలు పట్టించుకోవడం లేదు. ఆయన గురుదక్షిణ కింద చంద్రబాబు నాయుడుకి ప్రయోజనాలు కాపాడే విధంగా అవలంబిస్తున్నాడు. ఇది సరైనది కాదని చెప్పేసి కూడా హరీష్ రావు రాష్ట్ర ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తున్నారు. సమ్మక్క సారక్క బ్యారేజీ ఇప్పటికే దాదాపుగా పూర్తయింది. సో కొంత అవి పెండింగ్ పనులు ఉన్నాయి. కేంద్రం నుంచి అనుమతి వచ్చిన తర్వాత అవి దాదాపుగా పూర్తి చేసుకోవచ్చు. కానీ ఇవాళ సమ్మక్క సారక్క బ్యారేజీ కట్టడం వల్ల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరి పైన కట్టినటువంటి డెల్టా బ్యారేజ్కి తీవ్ర ఇబ్బంది కలుగుతుందని చెప్పేసి కూడా ఈ యొక్క సమావేశ ఎజెండాలో పొందుపరిచారు. అంటే సమ్మక్క సారక్క బ్యారేజీ కట్టొద్దు అనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మళ్ళీ ఇప్పుడు తెరపైకి తీసుకొస్తుంది. ఎందుకు మేము కట్టకూడదు, మా యొక్క హక్కులు మేము కాపాడుకోవాలి కదా అనే విషయాన్ని ఎందుకు ఈ ఎజెండా సమావేశంలో అధికారులు
మాట్లాడలేదు అని చెప్పేసి కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని హరీష్ రావు ప్రశ్నిస్తున్నారు. కాబట్టి సమ్మక్క సారక్క బ్యారేజీ దాదాపుగా మిగిలిన పనులు పూర్తి చేసి తెలంగాణ రాష్ట్రానికి ఇవ్వాల్సినటువంటి నీటి వాటా ఎంతైతే ఉందో అంత ఖచ్చితంగా తీసుకోవాల్సిందని చెప్పేసి కూడా అన్నారు. లేకపోతే తెలంగాణ ఎడారిగా మారే అవకాశం ఉందని కూడా అన్నారు. దాంతోపాటు ఈ మధ్యకాలంలో చూస్తే కర్ణాటక రాష్ట్రంలో కర్ణాటక ముఖ్యమంత్రి డీకే శివకుమార్, అదే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముగ్గురు సమావేశం అయ్యారు. ఆ సమావేశంలో ముఖ్యంగా నీటి వాటాలకు సంబంధించి ఇటు కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించినటువంటి నీటి వాటా విషయంలో సమావేశమైనప్పుడు దాదాపుగా 42 టీఎంసీల నీళ్లు తెలంగాణకి రావాల్సి ఉంటే ఆ నీళ్ళని రేవంత్ రెడ్డి వదులుకున్నారు. ఆ సమావేశంలో ఏపీ ప్రయోజనాల కోసం వదులుకున్నాడా లేకపోతే కర్ణాటక ప్రయోజనాల కోసం వదులుకున్నాడా అనేది తెలంగాణ రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత రేవంత్ రెడ్డి పైన ఉందని చెప్పేసి కూడా హరీష్ రావు అన్నారు. కాబట్టి ఇప్పటికైనా సరే ఈ విషయం పైన బీజేపీ మౌనంగా ఉంటుంది. ఈ బీజేపీ కేంద్రంలో ఉన్నప్పుడు అధికారంలో ఉన్నది కాబట్టి కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడైనా సరే తెలంగాణలో దాదాపుగా 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు. వారు తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడాలని చెప్పేసి కూడా ఆయన డిమాండ్ చేశారు. లేకపోతే ప్రత్యక్ష పోరాటం బీఆర్ఎస్ పార్టీ చేస్తుందని చెప్పేసి కూడా హరీష్ రావు అన్నారు. ఎందుకంటే ఆనాడు నీళ్లు, నిధులు, నియామకాల కోసమే తెలంగాణ రాష్ట్రం కోసం కొట్లాడి సాధించి తెచ్చుకుంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నీళ్ల విషయంలో తీవ్ర అన్యాయం చేస్తుందని చెప్పేసి కూడా హరీష్ రావు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు రాష్ట్ర ప్రభుత్వం పైన. అదేవిధంగా ఇవాళ కృష్ణా పరివాహక ప్రాంతంలో కూడా దాదాపుగా మొత్తం ఎడారిగా మారిపోయింది. నల్గొండ, ఖమ్మం, ఇటు మహబూబ్ నగర్ చూస్తే కృష్ణా నుంచి రావాల్సినటువంటి నీటి వాటా విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం కొంత మనకి రావాల్సినటువంటి నీటి వాటా పోరాటం చేయడం లేదు. దానివల్ల ఇబ్బందులు పడే పరిస్థితి కూడా వస్తుందని చెప్పేసి కూడా అంటున్నారు. కాబట్టి సో ఇప్పటికైనా సరే చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కూడా రాజీ పడకుండా ఖచ్చితంగా దాన్ని పూర్తి చేయాలని చెప్పేసి కూడా హరీష్ రావు డిమాండ్ చేశారు. 7 ప్రాజెక్టులకు సంబంధించి ఆల్రెడీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అనుమతులు తీసుకొని దాదాపుగా పూర్తి చేస్తే ఇవాళ ఆ అనుమతులు విరుద్ధం అని చెప్పేసి కూడా కొత్తగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇవాళ ఈ నెల 18న జరగబోయేటువంటి గోదావరి రివర్ మేనేజ్మెంట్ బోర్డు సమావేశంలో ఈ అంశాన్ని లేవనెత్తి అవకాశం ఉంది. కాబట్టి ఆల్రెడీ ఎజెండాలో పొందుపరిచారు. కాబట్టి ఏ ఎజెండాలో ఏ అంశాలు అయితే పొందుపరిచారో ఆ అంశాలకు సంబంధించి మాత్రమే చర్చ చేస్తారు. కాబట్టి పొందుపరిచేటప్పుడే అభ్యంతరం చెప్పాలి. కానీ ఇవాళ పొందుపరిచిన తర్వాత చర్చించిన తర్వాత తెలంగాణ ప్రయోజనాలు కాపాడతారనే నమ్మకం కూడా మాకు లేదని చెప్పేసి కూడా హరీష్ రావు అంటున్నారు. కాబట్టి మరి ఇప్పటికైనా సరే కేంద్రంతో కొట్లాడి ఎజెండాలో పొందుపరిచినటువంటి అంశాలు తీసివేయాలని చెప్పేసి తర్వాత ఎట్టి పరిస్థితుల్లో కూడా మనకి గోదావరి పైన రావాల్సినటువంటి నీటి విషయంలో రాజీ పడకుండా చేయాలని చెప్పేసి దీనికి బీజేపీ కూడా పూర్తిగా మద్దతు తెలపాలి రాష్ట్ర ప్రయోజనాల విషయంలో అని చెప్పేసి. లేదంటే మాత్రం ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ పోరాటం ఖచ్చితంగా చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా రాష్ట్ర ప్రయోజనాల విషయంలో బీఆర్ఎస్ తల వంచదని చెప్పేసి కూడా హరీష్ రావు అన్నారు. రైట్ సైదులు, థ్యాంక్ యూ.